ప్రపంచమంతా యోగా మాయలో పడిపోయింది. ఎక్కడ చూసినా ఏ కార్యక్రమం జరిగినా యోగా మయమే. రేపు జరిగే యోగా డే కోసం కేంద్ర ప్రభుత్వం కనివిని ఎరుగని ఏర్పాట్లు చేస్తోంది. స్వచ్ఛంద ప్రైవేట్ సంస్థలు కూడా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించబోతున్నాయి. భారతీయ ఆధ్యాత్మిక సాధనైన యోగాకు ప్రత్యేక రోజును కేటాయించడంతో కేంద్ర ప్రభుత్వం భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తోంది. భారత్లోనే కాక ప్రపంచ దేశాల్లో కూడా యోగా దినోత్సవానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఢిల్లీ రాజ్పథ్లో 1400 మీటర్లలో 38,000 మంది యోగాసనాల్లో పాల్గొనబోతున్నారు. ప్రధాని మోడీ, కేంద్ర మంత్రులు, ప్రముఖులు ఈ ఈవెంట్కు హాజరవుతారు. రేపటి యోగా దినోత్సవానికి అన్ని రాష్ట్రాల్లో ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రభుత్వ కార్యాలయాలతో పాటు స్కూళ్లలోనూ వీటిని నిర్వహించబోతున్నారు. యోగా దినోత్సవాలకు నౌకాదళ సిబ్బంది సన్నద్దమవుతున్నారు. ముంబైలో చురుగ్గా యోగాసనాలు సాధన చేస్తున్నారు. ఐఎన్ఎస్ విరాట్ పై సముద్రంలో వీరు ఆసనాలు వేయనున్నారు. నాగ్పూర్లో హిజ్రాలు కూడా యోగా సాధనలో మునిగి తేలుతున్నారు. యోగా వల్ల కలిగే ప్రయోజనాల్ని అందరూ తెలుసుకోవాలంటున్నారు. విమాన సంస్థలు గాలిలో యోగా ప్రాక్టీస్ చేయిస్తున్నాయి. ఢిల్లీ గౌహతి మధ్య నడిచే స్పైస్ జెట్ విమానంలో జరిగిన యోగా సాధనలో ప్రయాణికులంతా పాల్గొన్నారు. రేపు యోగాపై విమానాల్లో స్పెషల్ ఫిల్మ్ చూపించబోతోంది ఎయిర్ ఇండియా. ఇలా ఎక్కడ చూసినా యోగా సాధనే కనిపిస్తోంది. రేపటి యోగా దినోత్సవాన పాత రికార్డులన్నీ బద్దలై సరికొత్త గిన్నిస్ రికార్డులు నమోదవుతాయంటున్నారు యోగా సాధకులు.